మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం అని ఎన్నిసార్లు చెప్పినా మనం వినమే. సర్లే, ఈ కథలోకి వెళ్దాం. ఈ లోకంలో ప్రతి మనిషి వాళ్ళ జీవితాల్లో ఏదో సాధిద్దామని బయలుదేరుతారు. కొందరు బలగంతో సాధిస్తారు, మరికొందరు బలహీనమై వదులుకుంటారు. కానీ కొంతమంది మాత్రం అవకాశాల కోసం తిరిగి తిరిగి తినడానికి కూడా డబ్బులు లేక పూట గడవడానికి పొట్టగూటికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఏదో సాధిద్దామని బయలుదేరిన పడితే ఈ కథ. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ. తన పేరే రండి సార్. రే అది చూడు. మెనూ లేదేంటి? మనం ఆర్డర్ చేసే 2 ప్లేట్ బిర్యానీకి మెనూ కార్డ్ అవసరమా? ఒక్క నిమిషం ఆగు. హే బ్రో. ఎచ్చి బ్రో అనేగా అన్నాను. అది కాదు, చూడు ఈ ప్లేస్ చూడు ఎంత దట్టిగా ఉందో. ఒక్క నిమిషం. హే బ్రో, బ్రదర్ కొంచెం క్లీన్ చేయవా? రే సూర్య, నువ్వు ఈ మధ్య రావట్లేదు కదా ఆఫీస్కి. హెచ్ఆర్ ఫుల్ మామూలు టార్చర్ కాదు అది. కొంచెం చూసుకో. వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అదొక బాధ. అదే మరి చూసుకో. ఓ షిట్, చూసుకోలేవా? కళ్ళక్కడ పట్టుకుని పనిచేస్తావు. రేయ్, ఎవడో నేను పళ్ళే పెట్టుకుంది. చేయడం చేతకపోతే కూర్చో. రే రే సూర్య, ఓకేనా? ఇట్స్ ఓకే. సార్ పాపం సార్, మోగోడు సార్. జాగ్రత్తగా చూసుకో. రే రే ఏమైందిరా? రే ఆగు.
విషయాలు ఏముంటాయి అంత మామూలే. మీ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ సూపర్ ఉందిరా. దాన్ని మేకప్ లేకుండా చూడాల్సింది. హీరోయినా అసిస్టెంటా అంటావు? ఏ అంత చండాలనుకుంటావా? యారా ఏం తిందాం? ఏ నూడిల్స్, ఏ ఫ్రైడ్ రైస్, ఏ బిర్యానీ, ఏ స్టార్టర్లు. నువ్వు చెప్పే బా, నువ్వు చెప్తాను. చెప్పరా, నా ఆస్తి రాసిచ్చామని చెప్పరా. అవునా బావా, ఎంత ఉంది నీ ఆస్తి? ఏ ఉంటే అది కూడా ఏదో అనుకున్నావా? అబ్బాయి నువ్వే కదా అన్నావు ఏం తిందామని. అడిగితే ఏదో ఆకలి తీరేంత చెప్పుకోవాలి, అంతేగాని తిన్నది వాంతులు అయ్యేంత కాదు. మూసుకొని పెట్టిన తినరా. సరేరా బాబు. వీడు ఇలాగే అంటాడు కానీ 2 ఎగ్ నూడిల్స్, 2 10 రూపీస్ డ్రింక్స్. వెళ్ళండి బాబు. బాబు అరే, కంటెంట్ లేక క్యారెక్టర్లు లేక ఓపిక పోతుందిరా బాబు. అవునరా, ఏం చేద్దాం? సినిమాలో ఛాన్స్ దొరికే వరకు ఇలా యూట్యూబ్లో చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. సినిమా ఛాన్స్ వచ్చేది ఎప్పుడు? 70mm స్క్రీన్ మీద నన్ను నేను చూసుకునేది ఎప్పుడు? ముందు మన ఇంటి రెంట్ కట్టేటప్పుడు, కరెంటు బిల్లు కట్టేటప్పుడు. నువ్వు ఆగరా. సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్లాగా ఇమాజినేషన్ తక్కువ, రియాలిటీకి ఎక్కువ. అందుకే అడుగుతున్నా, ఎప్పుడు కట్టేది? ముందు ఇది తిందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అరే బావా, మండం ప్రొడక్షన్లో ఆడిషన్స్ పెడుతున్నారంట్రా. ఎప్పుడు వెళ్దాం? రేపేరా.
పాపం సార్ ఆడు మాట్లాడలేడండి. ఆడ తరపు నేను సారీ చెప్తున్నా. రేయ్ సారీ చెప్పు. పదరా. ఏమైందిరా? ఫోన్ ఆడిషన్ ట్రై చేస్తావా? సరే సరే వెళ్ళి ప్రాక్టీస్ చేయి. రే సూర్య, ఇక్కడ రా నీ అద్దంలో. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? లేదు కదా. మరి ఎందుకు అంత భయం? నీకు జస్ట్ మాటలు రావంతే. ఆ దేవుడిచ్చిన కాలం ఉంది కదా, మరి ఎందుకు అంత భయం? ఎవరిని చూసి భయపడాలి? నీకు జస్ట్ మాటలు రావంతే. కాళ్ళు చేతులు ఉన్నాయిగా, కష్టపడి పని చేయగలవు. దేనికి భయపడి బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూర్య, ఆ భయం నిన్ను వైకుంఠపాలిలో పాములాగా మింగడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ధైర్యం నేను నిచ్చెనెక్కించడానికి ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది. కొంచెం కష్టపడి నిచ్చెనెక్కుతావు, భయపడి వెనక్కి పాములకు దొరికిపోతావు. నీ ఇష్టం. నీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మిస్ చేసుకోకు. రేపటి ప్రయత్నమే జీవితంలో నీ చివరి అవకాశం కాదు. జీవితంలో ఇంకా ఎన్నో మెట్లున్నాయి. ఎక్కడానికి రెడీగా ఉండు. రేపటి దానికి సిద్ధంగా. ఇంతమందిలో మనం సెలెక్ట్ అవుతామా? ఏదైతే అయింది, వెనక్కి తిరిగి వెళ్ళేదేలే.
మీలో సాత్విక్ ఎవరు? సార్ పిలుస్తున్నారు. ఆడిషన్కి వచ్చావా? ఫస్ట్ టైమా? సరే ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వు. అసలు మా డైరెక్టర్ గారు స్ట్రిక్ట్, సరేనా? తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరువులో ఉంటుంది సార్. నాది ఒక్కటే కోరిక సార్. వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడేమైనా పని కోసం వచ్చావా? కొంప తీసి పనులోంచి ఏమైనా తీసేశారా? ఆడిషన్ దేనికి వస్తారు? క్యాస్టింగ్కే కదా. అంటులు తవ్వడానికి వస్తాడా? అదే ఇతను ఎందుకు వచ్చాడా అని. ఏ ఆయనకేం తక్కువ? సారీ బ్రో, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. పద. సూర్య ఎవరు మీలో? నెక్స్ట్ నువ్వే. తగ్గేదేలే. ఎలా ఉంటాను? కట్. రే బాబు, నీకు ఏ సీన్ ఇచ్చాను? నువ్వు వెయిట్ చేస్తున్నావు. మీరు చెప్పింది కదా సార్, చేస్తున్నా. నేను ఇచ్చింది అద్భుత రసం విత్ డైలాగు. నువ్వు చేసేది భయారిక రసం వితౌట్ డైలాగు. రసం అంటే ఏంటి సార్? జ్యూసా? ఏమయ్యా ఏడి? రసం అంటే ఏంటో తెలియదు. ఈ ఆర్టిస్టా? ఇన్స్టాగ్రామ్ బ్యాచ్లో ఉందో, బయట పంపించే. తలనొప్పి వచ్చిందిరా బాబు. ఇల్లమ్మా, వెళ్ళి నీ పొజిషన్ నుంచో. ఏమ్మా నీ పేరేటి? నీకే చెప్పేది, నీ పేరేటి? నీకే చెప్పేది, నీ పేరేటి? సూర్యానా? ఏం చెప్పలేవా? మొగోడువా? నాకు అర్థమైంది. వెళ్ళమ్మా, వెళ్ళు. నీకు తగ్గ క్యారెక్టర్కి లేవమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి బయటికి వెళ్ళిన పని ఎత్తుకోమ్మా. నీకే చెప్పేది.
సరే బాబు, నీకు వచ్చిందో నచ్చింది ఏదో వచ్చాయి. ఒక కాపీ పట్రా. ఇంతసేపు ఆడిషన్లో పడ్డ ఇసుకు కోపాన్ని నీ యాక్టింగ్తో సిటీలో పోగొడసావు కదరా. ఇది యాక్టింగేనా? వెళ్ళి పొట్టలో కప్పులు ప్లేట్లు కడుక్కో పో. కాలు చేతులు ఉన్నాయి కదా అని పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేయడానికి ప్రతి తోడు వచ్చేటోడే. జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖం. నరవచ్చి ముక్కుటే మిత్రుగా మీ నీచ మానవ జాతికి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతి పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. ఎనీ డౌట్?
ఎప్పటికైనా అవకాశం రానంత వరకు సేవకుడిగా బతకాల్సిందే. అవకాశం చేతికి వస్తే రాజు అవ్వాల్సిందే. అహంకారం నెత్తినెక్కి కష్టపడుతున్న వాళ్ళని చిన్న చూపు చూస్తే మిమ్మల్ని మీరు మర్చిపోయినట్టే. అయినా నేను వచ్చింది గెలవడానికి, మీ మధ్య అవమానపడ్డానికి కాదు. గుర్తుపెట్టుకో, ఈ మాటలు రానివాడు ఏదో ఒక రోజు గొప్పవాడవుతాడు. ఇట్లు అహం, ఈర్ష్య, ద్వేషం లేని సూర్య.